హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా లేటెస్ట్ వీడియోస్ కానీ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మీ మెయిల్ పొందవచ్చును. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వీడియోలో నేను Honor 9X LT నా కొత్త మొబైల్ని అన్బాక్స్ చేయబోతున్నాను. సో దీన్ని నేను అమెజాన్లో దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ కానీ మేము ట్రై చేస్తే కానీ మాకు ఈ మొబైల్ అనేది దొరకలేదు. జస్ట్ నాకు లాస్ట్ మంగళవారం నాకు ఫ్లిప్కార్ట్లో పెట్టడం జరిగింది. దానికోసం మేము దాదాపుగా 50 మెంబర్స్ దాకా మేము ట్రై చేసాం. సో ఒక్కరికే మా దాంట్లో ఒకరికి వచ్చింది. దాన్ని ఇప్పుడు నేను అన్బాక్స్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, దీని కాస్ట్ వచ్చేసి 10,999 రూపాయలు, అప్రాక్స్ 11,000 రూపీస్, రూపాయి తక్కువ. దీన్ని నేను క్యాష్ ఆన్ డెలివరీగా చేశాను. సో మీరు చూడొచ్చును, నేను డెలివరీ పెట్టిన వితిన్ 2 డేస్లలో నాకు వచ్చేసింది. మేబీ మీ దగ్గర మీరు ఇట్లా హైదరాబాద్ కానీ ఇంకా మేబీ మీరు హైయర్ సిటీస్లలో ఉంటే కొంచెం మీకు తొందరనే 1.5 డేస్లలో మీకు డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు చూస్తున్నారు, నేను నా Honor 9X LT లైట్ కొత్త మొబైల్ని నేను అన్బాక్స్ చేయబోతాను. సో మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, నేను బుక్ చేసుకున్న మొబైల్ వచ్చేసి బ్లూ కలర్. సో అందుకే నాది మొత్తం బ్లూ కలర్గా ఉంది. సో ఇంకా మీరు చూడొచ్చును, Honor 9 లైట్. సో ఇప్పుడు దీని ఫీచర్స్ అంటే ఏమున్నాయి ఫ్రెండ్స్? ఫీచర్స్ వచ్చేసి 3GB ర్యామ్ ఫ్రెండ్స్. అలాగే మన ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 32 GB, ఎక్స్పెండబుల్ వచ్చేసి 256 దాకా మనం ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చును. ఇంకపోతే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి నాకు 3000 mAh బ్యాటరీ ఉంది. ఇంకా కెర్నల్ వెర్షన్, అలాగే పోతే అక్టోకోర్ 8.0U అనేది యూజ్ చేస్తున్నారు వీళ్ళు. సో కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా కావాలనుకున్న వాళ్ళు ఫ్లిప్కార్ట్ నుండి అవైలబుల్ ఉంది మనకు. ఎవ్రీ మంగళవారం కరెక్ట్ బరాబర్ 12కు మనకు సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. వితిన్ 1 minute మాత్రమే మనకు ఈ సేల్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీరు చూడొచ్చును. ఇంకపోతే ఇది వచ్చేసి ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ 13+2 MP ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఉంది. సో సైడ్ ఎడ్జెస్ కానీ మొత్తం ఓవరాల్ కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఫోన్ అనేది వాడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను నా వీడియో కూడా ఇదే ఫోన్లో ఎడిట్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఎంత క్లారిటీగా ఈ వీడియో అనేది వస్తుందో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, నా Honor 9X లైట్ బ్లూ కలర్ మొబైల్. సో నా మొబైల్ అనేది ఇప్పుడు ఓపెన్ అవుతుంది, మీరు చూస్తున్నారు కదా, బ్లూ కలర్ విత్ నేను కావాలని బ్లూ కలర్ అని తెప్పించుకున్నాను. సో ఇందులో వచ్చేసి బ్లూ ఉంది, బ్లాక్ ఉంది, అలాగే మనకు సిల్వర్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది. 3 పీసెస్లో మనకు ఉంది. ఇంకపోతే దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇంకపోతే ఫేస్ లాక్, ఇంకా చాలా ఉన్నాయి. స్క్రీన్ మిర్రరింగ్, లాట్ ఆఫ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకపోతే దీని బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా ఎక్స్ట్రాడనరీ ఉంది ఫ్రెండ్స్. మినిమం నాకు 2 డేస్ దాకా వస్తుంది. అయితే నాకు వాడు ఇచ్చినప్పుడు అయితే ఛార్జింగ్ 50 ఇచ్చాడు. అదే నాకు ఒక 1 డే దాకా నాకు అదే వచ్చేసింది. సో నేను మధ్యాహ్నం 11కి అన్బాక్స్ చేశాను. అంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి 12కేమో నేను ఛార్జింగ్ పెట్టాను. అప్పటిదాకా నాకు అదే ఛార్జింగ్ తోటి అదే మొత్తం వచ్చేసింది, వాడిచ్చిన ఛార్జింగ్ తోటే. సో నాకు ఈ బాక్స్లో మొత్తం ఛార్జరు, ఇంకపోతే దాని వైరు, ఛార్జింగ్ పెట్టుకునే వైరు, ఇంకా నాకు స్క్రీన్ రాలేదు, వెనక బ్యాక్ పౌచ్ వచ్చింది. ఇంకపోతే నాకు వారంటీ కార్డ్ కూడా వచ్చింది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ ఫోన్ అయితే నచ్చింది. బికాజ్ ఆఫ్ మనం పెట్టుకునే 10,000 రూపీస్లల్లో ఇంత మంచి ఫోన్ దొరకడం ఈ కాలంలో లేదు. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు Honor 9X కోను ఎంఐకి. బోత్ ఆర్ సేమ్ వెర్షన్స్ ఉన్నా కూడా మనకు ఎంఐ అనేది అడ్వాన్స్ తోటి కొంచెం 14,999 రూపీస్ తోటి 15,000 తోటి మనకు ఎంఐ అనేది ఉంది. ఇంకపోతే ఇది వచ్చేసి Honor 9X లైట్ అనేది మనకు 11,000 రూపీస్లలో ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, మొత్తం అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి ఈ మొబైల్ అనేది ఉన్నది. సో ఇప్పుడు నేను నా మొబైల్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను.
సో ఇంకా పోతే ఇలా సైడ్ ఎడ్జెస్తో సహా నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. సో మీరు ఎంఐకు దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడైతే ఎంఐ స్క్రీన్ వచ్చేసి మీకు 5.96 అనేది ఉంది. కానీ దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే హానర్ది 5.65 ఉంది. రిమైనింగ్ మిగతా పీసెస్ కానీ కూడా 5.5 ఉండడం చూస్తాను. సో మనం పెట్టే కాస్ట్లో ఈ ఫోన్ అనేది, ఈ బడ్జెట్ అనేది మనకు న్యాయంగా వచ్చింది. సో ఇప్పుడు నేను నా మొబైల్ అనేది ఓపెన్ చేశాను. మొబైల్ ఓపెన్ చేసినప్పుడు మీరు చూడొచ్చును, అవి కొన్ని సెట్టింగ్స్ అని అడుగుతుంది, మన మెయిల్స్ అవి ఇవి. సో నాకు దగ్గరలో నేను అన్నింటిని అగ్గిరని కొట్టేశాను. నా దగ్గర వైఫై అనేది లేదు కాబట్టి ఇప్పుడు నేను వైఫై ఆన్ చేయలేకపోయాను. సో అది మస్ట్ వైఫై అని అడుగుతుంది.